మా దగ్గర ఎపిసోడ్ లేదు, ట్యూస్డేకి ఏదో ఒకటి చేయాలి. సో మేము మాకు ఎపిసోడ్ లేదు, అందుకనే మేము చూసాం. ఏ సుష్మా, హౌ ఆర్ యు? అక్క సుష్మా అక్క, మా అక్క సుష్మా అక్క. మేమిద్దరం ఇలా రెడీ అయ్యామండి. దేనికో తెలియదు, ఇప్పుడు చూపిస్తాం మీకు. ఎందుకు రెడీ అయ్యామో మనకు తెలియదు. సో మీరే చూడండి గైస్. ఏం చేస్తున్నారు బ్రో? రండి బ్రో. ఖమ్మం, యువర్ ఇన్ ఖమ్మం? నో. హాయ్ బ్రో, హౌ ఆర్ యు బ్రో? యా అండి. మొదలు పెట్టారండి వీళ్ళిద్దరు, స్టార్ట్ చేశారండి. అమెరికన్స్ పదండి, మెక్సికన్స్. మొన్న ప్రాంక్ చూసినప్పుడు ఏమనిపించింది? కొట్టారు. బాయ్ గాయ్స్. బా ఎంత బాగున్నారు తెలుసు అసలు అందరూ. గోల అందరూ అన్నా నేను, వీళ్ళు అలిగి వెళ్ళిపోతున్నారు. చేశాను, అందరు బాగున్నారు. వెళ్ళండి. ఓకే, ఏం జరుగుతుందని అనుకుంటున్నారా ఇక్కడ? నాకే తెలియదు, మా వాడికి మాత్రమే తెలుసు ఏం జరుగుతుందో. రవి ఈజ్ ఆన్ ఫైర్. విష్ణు ఇప్పుడు డైరెక్షన్ నేర్చుకుని ఎలా సీరియస్గా చూస్తుంది. ఇక్కడ ఇంత జరుగుతుంటే వాళ్ళ ఆవిడ చూడు ఎంత కూల్గా ఉందో, వీళ్ళ ఆవిడ చూడండి ఎంత కూల్గా ఉందో. అసలు ఏం సంబంధం లేనంటే మీ ఆయన అక్కడ అంత టెన్షన్ పడిపోతుంటే ఇక్కడ కూల్గా సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. నేను బేసిక్గా స్ట్రెస్ ఎక్కువ తీసుకోను. బికాజ్ ఐ వాంట్ టు బి కూల్. షూటింగ్ సూపర్. ఎండ సగం హాట్ గా ఫన్ ఏ అనుకున్నంత స్ట్రెస్ లేదు నిజంగా. ఇలా అయితే చేసేయచ్చు. అవును, అయినా ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంది. కెమెరా ఆన్ చేస్తే అలా మాట్లాడుతున్నాడా? అవును పాపం మా ఆయనే బాగా బుక్ అయిపోయాడు. యాక్చువల్గా ఏం జరిగిందంటే మార్నింగ్ భావన బాగా రెచ్చగొట్టేసి మేము ఇది చాలా బాగుంది, సూపర్ రాలేదు, ఇది చాలా బాగుంది అని చెప్పి ఉంచేసాం. అలా పాపం ఇప్పుడు రోస్ట్ అవుతున్నారు. ఫోన్లే నాయన, సాయంకాలం చికెన్ అనుకుని తినేస్తారు అందరూ. ఆదివారమే కదా. నా సైజ్ అయితే తీసేసుకుంది, దానికి మ్యాచింగ్ మళ్ళీ రెడ్ క్రాక్స్ వేసుకొని. ఓవర్ కాదు, ముగ్గురం పడతాం అందులో. గౌన్ లా ఉంటది. గౌన్ కాదు ఇట్లా. అది బ్యాడ్ పీపుల్ ఏది మీరు ముద్దు పెడితే బ్యాడ్ పీపుల్ అంటుంది. నువ్వు పెట్టట్లేదు. మాకు ఇది కంఫర్టబుల్ గా లేదు. మేము ఉంటాయి కదా అంటే నా కళ్ళ కంఫర్టబుల్ గా లేదు.
కాదండి కంఫర్ట్. చూడలేకపోతున్నాను సార్, నా మనసులో ఫీలింగ్ చెప్పాను. మనం చేద్దామా అండి? యాక్చువల్ గా మనం వచ్చింది వేరే పని మీద అండి. యాక్చువల్ గా మేము నేనేం తప్పన్నాను? రీతు రీతు ఫస్ట్ నాకు సారీ చెప్తేనే నేను సారీ చెప్తాను. నువ్వు చెప్పాలి sorry. నువ్వు ఎవరికి explanation ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆగండి. మార్కెట్ లో మేము చాలా మనవి కూడా ఎందుకు నేను చెప్తున్నాను కదా. ఏదైనా మాట్లాడాలంటే నీకు లాయర్ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ పబ్లిక్ చూస్తున్నారు నువ్వేంటి అన్నది అందరికీ తెలుసు. కూడా అదే చెప్పాను, పబ్లిక్ చూస్తుంది, ఇలాగా అమ్మా మీరు మాట్లాడి తప్పు. మీరు రాత్రులు పక్క పక్కన చేతులు పట్టుకోవడం చెప్పండి. మీ అందరికి తప్పుగా అనిపించట్లేదు? నేను ఇలా పడుకునేటప్పుడు దుప్పటి కప్పుకొని పడుకుంటే ఎంత మీరు మాట్లాడిన పదం కరెక్ట్ కాదమ్మా. మీరు నా భుజమే చేయకండి. మా ఆయనకి నేను చెప్పొచ్చాను, నా చిన్న బేబీని వదిలొచ్చాను, నేను నాకు ఇలా టచ్ చేస్తే నచ్చదు. మాకైతే డిస్కంఫర్ట్ ఉందండి చాలా. కరెక్ట్ కాదు, నువ్వు వర్డ్ యూజ్ చేసిన వర్డ్ కరెక్ట్ కాదు మమ్మీ. నేను సారీ చెప్పాను, కానీ సారీ చెప్పాకే నేను చెప్తాను. కాదు మమ్మీ, చాలా లేట్ అవుతుంది. దయచేసి ఎవరైనా ఈ బ్లాగ్ చూసాక నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ లో మా ఆవిడ్ని తీసుకెళ్ళండి. అట్లా అన్న వాళ్ళే తీసుకెళ్తారు. కోపం తెప్పించారు మీరు. పట్టుకోవాలని ఫిక్స్ అయ్యాం కదా, అందుకనే ఆయన ఛాలెంజ్. మళ్ళీ పైగా నా కాళ్ళు తొక్కేస్తాడు అంటే తనకి చాలా పని. మారిపోయినట్టున్నారు ఇక్కడ. డ్రోన్ డైరెక్టర్ అయినా ఈయన డ్రోన్ డైరెక్టర్, ఈయన మా బ్లాగ్ డైరెక్టర్ అని. ఓహో, మాకు 2 డైరెక్టర్లు ఉన్నారని ఇప్పుడే తెలిసింది. 2 డైరెక్టర్లు, సారీ ఇద్దరు డైరెక్టర్లు, ఇద్దరు కెమెరామెన్స్ అండ్ 8 ఆర్టిస్ట్. డైరెక్టర్ కూడా ఉన్నారు అక్కడ. ఇప్పుడు రెబెల్ అండి, టీచర్ కి 20-25 డేస్ కూర్చొని మీరు రాసారా? ఎందుకు నాన్న? ఒక్కొక్క పాయింట్ చెప్పేసేస్తాం కదా. నెక్స్ట్ టైం నుంచి ఇంత కష్టపడదు ప్లీజ్, ఓకేనా మేడం? నెక్స్ట్ టైం మీకు అసలు మాట్లాడలేదు మేడం, ఓన్లీ డాన్స్. ఓన్లీ డాన్సా? ఇవి చంపేస్తున్నారండి. హీరా గారు అనమాట ఈయన. ఎంత బాగున్నాయి పత్తి పూలు. పత్యాపారం చేసుకుందామని. మై డార్లింగ్ రోసెస్, నీకోసం రోజ్ వెతుకుదామని లోపలికి వెళ్ళాను, కానీ నాకు మందారలే దొరికాయి. బట్ మా అక్క అసలు ఎంత మంచిదంటే, అసలు మేమున్న మూడు ఎలాంటిదనంటే పొద్దున్న నుంచి తెగ రుబ్బేస్తున్నారు షూటింగ్ లో. ఇద్దరు మూడు కూడా అసలు ఇప్పుడు ఎవడన్నా మమ్మల్ని కదిపాడు అని అంటే కనుక వాడిని కత్తిపెట్టి పొడిచేద్దాం అన్న టైంలో ఉన్నప్పుడు కూడా చూసారా మరి. చెవులో మందార పువ్వు పెట్టుకొచ్చింది. నేను చెవులో పెట్టుకున్నా హెయిర్ లో పెట్టుకున్నా ఒకలానే ఉంటుంది అక్క. మై డియర్ రోజ్, రోజ్ లేదని ఫీల్ అవ్వకు, హైబిస్కస్ తో అడ్జస్ట్ అవ్వండి. ఇది మా ఆయన రాజ్యం, ఇదిగో నా ప్రజ. నా ప్రజని బాగా చూసుకోవడమే నా యొక్క ధ్యేయం. ఏం కావాలి ప్రజలారా, కోరుకోండి. గజం ల్యాండా? ఓ మై గాడ్. మా కోటలో అందరూ నివాసులు మంచిగా వైకుంఠపురం కూడా చాలా బాగుంది అక్క. అవును అవునమ్మా, అవును అవును, మేము కట్టించినదే ఇదంతా. ఇదంతా మా ప్రస్థానము, ఇదంతా మా ప్రాంతం. యాక్చువల్ గా ఇదంతా మా తాతగారిది అనమాట. అక్క వాళ్ళు కొనేసారు వాళ్ళ దగ్గర. మనమంతా ఒకటి ఫ్యామిలీ రా, నువ్వు నేను మనకి మంది. ఇది నాది, మా తమ్ముడి. ప్రస్థానమేమో
నాన్నమ్మ పేరు అదే, ఇలా కలలు కంటూ ఉంటారు. ప్రస్తుత మా కళలు కనకపోతే జీవితంలో ఇంకేం చేస్తాం? కళలే కనాలి. కళలు కంటేనే అవి నిజమవుతాయి. కరెక్ట్, కళలు కంటేనే నిజమవుతాయి. నేను మేల్కొని ఉన్నాను, కనిపించట్లే. ఇదిగో ఇదిగో చూడు, మేలుకోనేస్తామా చూడు. ఇంకోవైపు మా ఏంట్రా నువ్వు కూడా ఇలాంటి ఉండి? ఛే! నేను ఈరోజు చాలా టైర్డ్ అయిపోయాను. అందుకనే టైర్డ్ అయిపోయాను కాబట్టి హైపర్ యాక్టివ్ ఉంటాను నేను ఎప్పుడు కూడా. టైర్డ్ అయిపోయినప్పుడు చెప్పుంటే అట్లా టైట్ చేసేవాళ్ళు. మళ్ళీ టైట్ ఎందుకు? టైర్డ్ అయిపోయిన తర్వాత కంఫర్ట్ కూడా వేసుకోండి. స్మెల్ అమ్మో నన్ను ఆ పైకి ఎక్కించవచ్చు కదా. అలా వైకుంఠం తాటి చెట్టు ఎక్కుదాం అనుకున్నాను. తాటి చెట్టు ఎందుకు మీ ఆయన తలుచుకుంటే చెట్టు ఆ మంచిగా టవర్ ఎక్కుతారు. ఎక్కించవచ్చు కదా. ఆ టవర్ ఎక్కించవచ్చు కదా. మెట్లు ఉన్నాయి ఆ టవర్ కి. ఉన్నాయి. ఆ. రండి. మా మమ్మీ. లేదు అన్నారు. అందుకే అమ్మో అక్కడే ఉంది. నేను ముట్టుకున్నాను బల్లిని మమ్మీ. దాని పైన ఉంది. అమ్మా. ముట్టుకోలేదు, రండి. అసలు అవసరమా నీకు? వెళ్ళి చెల్లారా ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. చూడాలనుకో, ఫోటో దిగాలని అనుకో. Get out. Get out. నేనే లియో. ఐఎమ్ లియో. సింహంతో వేట నాతో ఆట. కానీ సింహంతో వేట నాతో ఆట. లైటింగ్ తో కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు